అతిసార వ్యాధిని అరికట్టేందుకు భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన రోటావాక్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపు లభించింది. ఈ అర్హత సాధించిన తొలి భారతీయ సంస్థ తమదేనని ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. WHO ప్రీ క్వాలిఫికేషన్ ద్వారా రోటా వ్యాక్సిన్ను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యధికంగా 20 కోట్ల టీకాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ సంస్థకు ఉన్నట్లు కృష్ణ ఎల్లా వెల్లడించారు. 1600 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించిన ఈ పరిశోధన అభివృద్ధి కోసం బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 450 కోట్ల రూపాయలు గ్రాంటుగా అందించిందని వివరించారు. దాదాపు 16 ఏళ్లు కృషి చేసి అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టీకా గ్రామీణ ప్రాంత చిన్నారులకు ఓ వరంగా మారిందని సంస్థ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా తెలిపారు. మర్క్ ఒకటి, GSK ఒకటి, తర్వాత మేమే డెవలపింగ్ వరల్డ్, ఎంటైర్ డెవలపింగ్ వరల్డ్లో ఇండియాలో ఫస్ట్ వన్ ఇది ప్రీ క్వాలిఫై అయింది. దీనివల్ల ఏమవుతుందంటే మాకు ఆఫ్రికా, లాటిన్ అమెరికా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి అన్నిటికీ మేము అవైలబుల్ టెక్స్ట్. అది మిగతా స్టేట్లు ఇంకా ఇంట్రొడ్యూస్ అవ్వలేదండి. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు గవర్నమెంట్. ఇంకొక 1 yearలో మొత్తం ఆల్ ఇండియాకి వచ్చేస్తుంది అనుకుంటా. ఇప్పుడు వీఆర్ టాకింగ్ టు వేరియస్ ఆఫ్రికన్ కంట్రీ అండి, నైజీరియా, డొమినికన్ రిపబ్లిక్, కాంగో, లాట్ ఆఫ్ అదర్, యుగండా, అదర్ కంట్రీస్. ఆడేమనంటే కొంచెం GSK వ్యాక్సిన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఎట్లా మేము ఈ వ్యాక్సిన్ ఎట్లా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు. యూనిసెఫ్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బై సమ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యాక్సిన్ని ఇప్పుడు పబ్లిక్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్కి తీసుకుంటున్నారు. మీరు ఇందాకే విన్నట్టు 4 స్టేట్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు అది 10 స్టేట్స్కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇయర్ బై ఇయర్ గవర్నమెంట్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే మేము ఆశిస్తున్నాము. ఇది మనం ఇండియాకి చేసినప్పుడు కూడా ఫస్ట్ మాకు తెలుసు మన ప్రోడక్ట్ ఇండియాకే వెళ్తుంది అని. డెఫినెట్గా మన మార్కెట్స్ ఇవే, మన పిల్లలు ఇక్కడ పుట్టిన పిల్లలకి ఇది. అప్పుడు కూడా ఇంటర్నేషనల్ నార్మ్స్తోనే చేశాము, అన్నీ యాజ్ పర్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్లోనే చేశాము.